నేనే వద్దంటున్నానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి మంత్రివర్గం అయితే కుదురుగా లేదు. ఎట్లా ఉంటుంది? ముఖ్యమంత్రి ప్రతిసారి అక్కడ అసంతృప్తి వెలిబుచ్చి ఆ విషయం బయటికి చెప్తూ ఉంటే మంత్రివర్గం చాలా ఇట్ ఈస్ నాట్ ఏ కాన్ఫిడెంట్ క్యాబినెట్. మనం ఇది విశ్వాసంగా దృఢ విశ్వాసంతో ఉండే క్యాబినెట్ అని మటుకు మనం చెప్పలేం. ఒకటి నాయకుడికి కొంత విశ్వాసం లేదు వీళ్ళ మీద, ప్రజలకు కూడా విశ్వాసం లేదని ఆయన చెప్తున్నారు. మరి ఇటువంటిప్పుడు దీన్ని ప్యాచ్ వర్క్ ఎక్కడ ఎలా చేస్తారు? వీ హ్యావ్ టు వాచ్. ఆ ప్యాచ్ వర్క్లో ముఖ్యంగా ఇప్పటికి బయటికి ఎక్కువగా ఉన్నది రఘురామకృష్ణరాజు, నాగబాబు, ఈ రెండు అంశాలు. నాగబాబుకేమో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, రఘురామకృష్ణరాజు అన్ని సిగ్నల్స్ పట్టుకొని రెడీగానే ఉన్నారు, చంద్రబాబు సిగ్నల్ ఇవ్వాలి. అది జరుగుతుందా చూడాలి. సార్, కొలుకుపూడి కొత్త పంచాయతీ మరోసారి ఎమ్మెల్యే హల్చల్, గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని పోలీసులపై ఆగ్రహం. ఆ బయట ప్లే చేయండి. కానీ ఒక బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు. అవి మొత్తం ఇప్పుడు చూపిస్తాం. ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణని ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈరోజు టౌన్లో, తిరువూరు టౌన్లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు. ఎస్ఐ ఒక గ్యాంగ్ని పెట్టుకొని తిరువూరు టౌన్లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో, పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని, పాత కేసుల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి 1,00,000 తీసుకొచ్చారు. శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ ఇంటి పేరేంటి? సుగ్గల శ్రీకాంత్. తిరువూరులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి. ఇది చాలా సీరియస్ కదా. సుమోటోగా కేసు తీసుకోవచ్చు కదా. ప్రజాప్రతినిధి, అందులో కూడా విద్యాధికుడు, విద్యా బోధన కూడా చేసిన వ్యక్తి, చాలా సందర్భాల్లో తెలుగుదేశం తరఫున దాదాపు ఆ వాయిస్ వినిపించిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ సత్యనారాయణ గంజాయి బ్యాచ్ని మెయింటైన్ చేసి వాళ్ళ ద్వారా అమ్మిస్తున్నాడు అని పోలీస్ స్టేషన్లో ఆరోపించారు ఆయన. ఇంకా దీనికి ఇంతకంటే సుమోటో ఏముంటుందండి? ఎవరో సామాన్య పౌరుడో లేకపోతే మామూలు మీడియా పోయే అఖ్యాతం ఎవరో చెప్పడం కాదు. అధికార పార్టీ శాసనసభ్యుడు, అన్ని విషయాలు, చట్టాలు చాలా అవగాహన సమగ్రంగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి చెప్పారు. దీని మీద మరి ప్రభుత్వము, అధికార పార్టీ ఎలా స్పందిస్తాయి, పోలీసులు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఉదాహరణగా ఎస్ఐ పైన సిఐ ఉంటాడు కదా, సిఐ పైన జిల్లా, వాళ్ళందరూ మరి పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఎందుకు స్పందించో అర్థం కాదు. ఇవన్నీ ఆషామాషి అయిపోయాయండి. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఒకరి మీద ఒకరు అధికార పార్టీ వాళ్ళు కూడా మాట్లాడేసుకొని వాటి మీద అన్ని గప్ చిప్, పిల్లి వచ్చి ఎలక భద్రం అన్నట్టుగా అన్ని గప్ చిప్ అయిపోతాయి. ఇది ఏం రాజకీయం అండి? గాంజా బ్యాచ్, డ్రగ్స్, వీటి గురించి చాలా ఆగ్రహం వెలిబుచ్చారు కదా. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, మొన్న కూడా ఆమె ఉత్తరాంధ్రలో ఈ విషయాలే చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చెప్పాడు కాబట్టి నా ఉద్దేశంలో దీన్ని సుమోటో కంప్లైంట్గా తీసుకొని పోలీసులు, కోర్టులు కూడా చేయాల్సి ఉంటుంది. ఇక రెండవది, తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు ఉంటే కొలికపూడి శ్రీనివాస్ అక్కడికి రావడం అన్నదాన్ని స్థానికంగా ఉన్న అనేక మంది నాయకులు ఎప్పుడు జీర్ణం చేసుకోలేదు. రెండవది, ఆయన పద్ధతులు కూడా శృతి మించి అతి ఉంటున్నాయనే అభిప్రాయం కూడా స్థానికంగా బలంగా ఉంది. కొన్ని ఆరోపణలు ఆయన మీద కూడా వచ్చాయి. వచ్చిన వాటినేమో ఆయన సవాలు చేశారు. ఆమరణ నిరాదీక్ష అక్కడిని కూర్చున్నారు. ఇదివరకు ఒకటి కాదు కదా. అందుకనే కొలికపూడి కొత్త పంచాయతీ అంటుంది. ప్రజల కోసమే మీరు మాట్లాడుతున్నారా? లాజికల్ ఎందుకు తీసుకోండి. ఇఫ్ యు ఆర్ రియలీ సీరియస్ అబౌట్ గంజాయి బ్యాచ్ భద్రాచలం నుంచి తెస్తున్నారని కూడా చెప్తున్నాడు ఆయన. అంటే ఆయనకు రూట్ కూడా తెలుసు అనమాట. కాబట్టి ఆయన నిజంగా ఇది సీరియస్ అయితే, అంటే మీరు నిరాదీక్ష చేస్తాము, వివాదం పెడతాము, కానీ హఠాత్తుగా ముగించేస్తామంటే అది ఎలా కుదురుతుందండి? అలాగే పార్టీ, ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మూడోది, మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇది ఎంపీ కేశినేని చిన్నికి, ఇక్కడ ఎమ్మెల్యే కొలికపూడికి తగాదా. ఆయనకు సంబంధించిన సుమిత్తు, ఈయనకు సంబంధించిన రామకృష్ణ, ఇద్దరు తగాదా పడి, ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే ఘర్షణ పడితే పోలీసులు రామకృష్ణ మీద మటుకు కేసు పెట్టి సుమిత్ని ఎలా వదిలేస్తారనేది ఆయన ప్రశ్న. అంటే వదిలేస్తే ఇద్దరిని వదిలేయమని తెలీదు. వాళ్ళకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం వాళ్ళు చేసి ఉండొచ్చు.
కానీ పోలీస్ స్టేషన్లు అధికార వ్యవస్థ కూడా ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అది ఒక అధికార పార్టీగా ఎలా మారిపోతుంది? గతంలో వైసీపీ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోవట్లేదు, ప్రత్యర్థుల మీద పెడుతున్నారు. అదే కదా ప్రధానమైన ఫిర్యాదు. ఒక ప్రధానమైన ఫిర్యాదు నేను కూడా చాలా చోట్ల చెప్పాను. ఇక్కడ అధికార పార్టీలోనే ఒక వర్గాన్ని తీసుకుంటున్నారు, ఒక వర్గాన్ని తీసుకోవట్లేదు అంటున్నారు. అంటే అధికార పార్టీలో స్థానిక శాసనసభ్యుడి వర్గానికే పోలీస్ స్టేషన్లో రక్షణ లేదు అని ఫిర్యాదు చేస్తే మిగిలిన పార్టీలకు సంబంధించిన ప్రతిపక్షాలకు, ప్రజా సంఘాలకు, సామాన్య పౌరులకు ఎలాంటి పరిస్థితి? ఇంకా అన్నింటిని మించి గంజాయి బ్యాచ్ సంగతి ఏంటి? సో లెట్ వి సీ ఏమన్నా మరి ఏ మేరకు ఉన్నతాధికారులు, అత్యున్నత నాయకులు ఏం స్పందిస్తారో. ఈ పద్ధతులు మటుకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అందులో తిరువురు అనేది ఒక నిరంతరమైన ఈ తెరకాసు వ్యవహారంలాగా ఈ వివాదాలతో తయారవుతుంది. ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. గంజాయి సంగతి